పథకం. ఈ ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లు, ఆ రోజు ఉన్నటువంటి కామ్రేడ్ సుర్జిత్ గారు వాళ్ళ ఆలోచనల ప్రకారంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చాం 20 సంవత్సరాల క్రితం. మరి ఆ ఉపాధి హామీ వల్ల కూలీ ధరలు పెరిగాయి. కూలీ చేసుకునే వాళ్ళకి, నిరుపేదలకి గ్రామాల్లో వాళ్ళు దాదాపుగా ఒక్క పూట భోంచేస్తున్న వాళ్ళు 2 పూటలు 3 పూటలు భోంచేస్తూ కొంచెం సుఖజీవనం గడుపుతూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా నాశనం చేసేసింది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఒకప్పుడు 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే ఈరోజు దాన్ని 60% నిధులు తగ్గించడం జరిగింది. ఇది దుర్మార్గం. అంతేకాదు జాతిపిత మరి మహాత్మా గాంధీ పేరు కూడా తీసేసి ఏదో పేరు పెట్టడం కూడా దుర్మార్గం, దేశ ద్రోహం అని తెలియజేస్తూ బ్యాంకుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇందిరాగాంధీ బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. దీని ద్వారా రైతులకి రుణాలు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి, విద్యార్థులకు కూడా రుణాలు ఇచ్చేవాళ్ళు, నిరుపేద ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కూడా ఎవరైనా పోయి అడిగితే బ్యాంకు లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు బ్యాంకు లోన్లు అనేవి మరి ఎవరికి అందుబాటులో లేవు. బ్యాంకులు కోటీశ్వరులకే సహాయం చేస్తున్నాయి కానీ మధ్యతరగతి కుటుంబాలకి, రైతులకి, మరి మహిళలకు ఉపయోగకరంగా లేవు. మరి ఏం జరిగింది ఈ మధ్యకాలంలో? 14.5 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు రుణమాఫీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో. నేను అడుగుతా ఉన్నాను నిర్మలా సీతారామన్ని, ఎవరెవరికి బ్యాంకుల్లో రుణమాఫీ చేశారు అని. ఆమె జవాబు చెప్పలేక తప్పించుకొని వెళుతూ ఉంది. మరి 100 కోట్లు పైబడ్డటువంటి వాళ్ళు ఎవరి రుణాలైతే ఎన్పిఏలు అయినాయో వాళ్ళ లోన్లన్నింటినీ రుణమాఫీ చేయడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అప్పులు మాఫీ చేయడం జరిగింది. బ్యాంకులు దారుణంగా తయారయ్యాయి, అందుబాటులో లేకుండా పోయినాయని తెలియజేస్తూ చివరిలో పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి హక్కు. పత్రికా స్వేచ్ఛను మరి ప్రస్తుత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని నాశనం చేయడం అనేది చాలా పొరపాటు నేను తెలియజేస్తున్నాను. నేను తిరుగుతూ ఉంటే ఎవరో చెప్పుకొచ్చారు, కావల్లో 6 జర్నలిస్టుల పైన కేసులు పెట్టారు అని. నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడిని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరి గుప్తా గారికి నేను తెలియజేస్తున్నా, ఈ 6 కేసులు ఎవరైతే ఏ జర్నలిస్టుల పైన కేసులు పెట్టారో ఆ కేసులను వెంటనే విరమించుకోవాలని, వెంటనే కేసులు పెట్టినటువంటి వాళ్లకు క్షమాపణలు కూడా ప్రభుత్వం తెలియజేయాలని